భారత రెజ్లింగ్ లో భారీ సంచలనం చోటు చేసుకుంది. అండర్ 17 జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనడానికి వచ్చిన వందలాది మంది యువ రెజ్లర్లు ఒక్కసారిగా అనర్హులయ్యారు. కారణం వయసు వ్యత్యాసాలు, పుట్టిన తేదీలో అనుమానాస్పద మార్పులు. తాజాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగింది? ఎందుకు 500 మందికి పైగా రెజ్లర్లను తప్పించారు? ఇప్పుడు తెలుసుకుందాం. భారత రెస్లింగ్ లో ఏళ్లుగా వినిపిస్తున్న ఏజ్ ఫ్రాడ్ ఆరోపణలపై రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈసారి కఠిన చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన అండర్ 17 ఓపెన్ ర్యాంకింగ్ నేషనల్ టోర్నమెంట్ కు హాజరైన రెస్లర్ల పత్రాలను ఆధార్ ఆధారిత డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా పరిశీలించింది. ఈ తనిఖీల్లో పుట్టిన తేదీలో మార్పులు, కొత్త జనన ధృవీకరణ పత్రాల జారీ, పాత రికార్డులకు భిన్నమైన వివరాలు బయటపడడంతో 500 మందికి పైగా రెస్లర్లను అనర్హులుగా ప్రకటించినట్లు నివేదికలు వెల్లడించాయి. మొదట ఫ్రీస్టైల్ విభాగంలోనే 125 మందికి పైగా రెస్లర్ల బయటపడగా, తర్వాత గ్రెకో రోమన్ మహిళల విభాగాల్లో కూడా భారీ సంఖ్యలో కేసులు గుర్తించబడ్డాయి. ఆధార్కు లింక్ అయిన రికార్డులు, ఓటీపీ ఆధారిత ధృవీకరణ ప్రక్రియ ద్వారా గతంలో ఎప్పుడు పత్రాలు మార్చారో, ఏ వివరాలు సవరించారో డబ్ల్యూఎఫ్ఐ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో చాలా మంది రెస్లర్లు తనిఖీలకు సహకరించకుండా వెనక్కి వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఇటీవలే వయసు మోసం కేసుల్లో 5 ప్రముఖ రెస్లర్లపై 4 ఏళ్ల నిషేధం విధించిన డబ్ల్యూఎఫ్ఐ ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. క్రీడల్లో సమాన అవకాశాలు కల్పించాలంటే వయసు మోసాన్ని పూర్తిగా అరికట్టాల్సిందేనని డబ్ల్యూఎఫ్ఐ చెబుతోంది. ఈ చర్యతో భారత రెజ్లింగ్ లో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ఏజ్ ఫ్రాడ్ వ్యవస్థపై పెద్ద దెబ్బ పడిందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.